ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియచేస్తూ ఈ ఆంగ్ల సంవత్సరం 2025 జనవరి మాసం తెలుగు మాసముల ప్రకారం పుష్యమాసం మకర రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా పంచమస్థాన బృహస్పతి తగిన ఆర్థిక అనుకూలతలు మీకు ప్రసాదిస్తాడు. ద్వితీయ స్థానంలోనే శనైశ్చరుడు కుంభంలోనే ఉన్నాడు. కొంత శనిశ్చర గ్రహ అనుకూలత తక్కువగా ఉంది. రాహువు 3వ స్థానంలో మీనంలో ఉన్నాడు. 3వ స్థానానికి రాహువు చాలా చక్కటి ధనలాభం, కీర్తి ప్రతిష్టలు కూడా కలిగించవచ్చు. 9వ స్థానమైన భాగ్యస్థానమైన కన్యలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మకర రాశి వారికి కొంత జాతకరీత్యా అనుకూలత పెరిగే సమయం. గతంలో కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. వెరస్ ఏమిటి అంటే ఈ పుష్యమాసంలో గ్రహ సంచారముల రీత్యా గురువు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు చక్కటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. జనవరి నెల 21 వరకు కుజుడు శుభుడు, జనవరి నెల 3వ తేదీ వరకు బుధుడు శుభంగా ఉన్నాడు. ఇక రవి 14వ తేదీ నుంచి అర్ధశుభుడు అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఈ జనవరి నెలలో ఆంగ్ల సంవత్సరం నుంచి కొంత బాగానే ఉండబోతోంది. మనోధైర్యముతో సత్ఫలితాలను సాధిస్తారు. నామమాత్ర గ్రహయోగం ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి విషయముల యందు తొందరపాటు పనికిరాదు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయటానికి జనవరి 16 నుంచి 30వ తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు తీరి మీకు స్థిరాస్తి సంబంధమైనటువంటి ప్రయత్నాలు చక్కటి లాభాన్ని కలిగించవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులకు ఆస్కారం ఇవ్వకండి. వివాహాది ప్రయత్నాలకు ఇది సరి అయిన సమయము కాదు. కొంత ఓపిక పడితే సరిపోతుంది. అయితే ఆశయాలు నెరవేరే ఆంగ్ల సంవత్సరం అనుకోవచ్చు. 2025 మీకు మొదలుగానే చెప్తున్నాను, మకర రాశి వారికి కొంత అనుకూలతను పెంచబోతోంది. అనేకమైనటువంటి యోగాదులు ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా పొందుతారు. ఈ జనవరి నెల దానికి వేదిక కావచ్చు. ఇక నిరుద్యోగులైనటువంటి వ్యక్తులు బద్ధకాన్ని విడిచిపెట్టి వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. చేపట్టిన ప్రతి పని కూడా సఫలీకృతమవుతుంది. అదృష్టయోగం సూచనగా ఉంది. దైవబలం కూడా మీకు అధికంగా ఉంది. అవసరానికి డబ్బు అందుబాటులో ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగపరంగా కష్టపడుతున్నందుకు ఉద్యోగులకు పదోన్నతి సూచనలు కూడా ఉన్నాయి. పరిస్థితులకు తగినట్టుగా ఆలోచనలు చేయండి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అలాగే కొన్ని ప్రయాణాలు స్థిరపడతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార పరంగా భాగస్వామ్యం కొంత పనికిరాదు. విద్యార్థులకు మాత్రం జనవరి నెల 14వ తేదీ నుంచి చాలా యోగదాయకంగా ఉండబోతోంది. నిర్మాణ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఈ మాసంలో మీరు మొదలు పెట్టుకోవచ్చు. మొహమాటం పడకండి. మొహమాటం వల్ల ఈ జనవరి నెలలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా
జాగ్రత్త పడండి. ముఖ్య విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కొత్త పథకాలకు అమలు చేయటం, కొత్త పథకాలకు రూపకల్పన, ఇవన్నీ కూడా ఈ మాసంలో మీకు కొంత ప్రగతి అనేటువంటిది సాధించగలుగుతారు. మకర రాశి వారికి ఉన్న మొండితనం అది ధర్మ విషయంలో అయితే మీకు జీవితం చాలా అద్భుతంగా మలుపు తిరుగుతుంది. అధర్మం వైపు మాత్రం మకర రాశి వాళ్ళు వెళ్ళకండి. మనస్సు చాలా తేలికవుతుంది. ధర్మాన్ని ఆచరించడంతో పాటు మీరు ఏదైతే నమ్ముతారో దానిని ఖచ్చితంగా ఆచరించండి. తద్వారా మకర రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. అదృష్టయోగము ఈ మాసంలో 70% ఉందండి. ఒకటి, పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మకర రాశి వారు ఖచ్చితంగా శివాభిషేకాలు చేయించుకోవడమే. ప్రతిరోజు శివాభిషేకము, శివ ఆరాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం మీకు చాలా అనుకూలతనిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేసి శని శ్లోకాన్ని ఒక 19 సార్లు చేయండి. జనవరి 14, 15వ తేదీల్లో వీలైనన్ని నువ్వులను దానం చేయండి. ఇది మీకు చాలా యోగాన్ని ఇస్తుంది. మీకు మరిచిపోలేని యోగాన్ని ఇస్తుంది. అలాగే ఒక మంచి ముత్తైదువకు స్త్రీలు 15వ తేదీ కనుమ రోజున పసుపు, కుంకుమ, గాజులు, మంగళ ద్రవ్యములు ఇచ్చి పూజ చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి సంక్రాంతిని పురస్కరించుకొని గోక్షేత్రంలో కూడా ఏదైనా దానం ఇవ్వండి. మీరు ఒకవేళ దానం ఇవ్వాలి అనుకుంటే మా గోక్షేత్రానికి ఇవ్వవచ్చు. ఆ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. వ్యక్తిగతంగా నాతో అనుకునేటువంటి వ్యక్తులు కూడా నాతో మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ ద్వారా. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. మకర రాశి వారికి ఆశీస్సులు. జై శ్రీరామ్.